హలో అండి, అందరికీ నమస్కారం. కథా వేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం ఒక భక్తి విశేషం గురించి తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను ఆరాధిస్తారు. గ్రామ దేవతలు మొత్తం 108 మంది ఉన్నారంటారు. వారి తోబుట్టువైన వాడు పోతురాజు. సరిహద్దుల్లో పొలిమేరలో ఊరి మధ్యలో మనకు గ్రామ దేవతలు ఉంటారు. జాతర సమయంలో గ్రామ దేవతలకు కొలుపులు సమర్పిస్తారు. తెలుగునాట గ్రామ దేవతలకు జరిగే పండుగలు ముఖ్యముగా బోనం వేపను పూజించడం, ఘటం గరక సమర్పించడం, గాజులు గవ్వలు సమర్పించడం, గుమ్మడికాయ కొట్టడం మొదలైనవి ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు. సనాతన భారతీయ జీవన విధానంలో ప్రకృతి శక్తుల ఆరాధన విశేషంగా చేస్తారు. అనాది కాలముగా ప్రకృతిలోని చెట్టు పుట్ట కొండ గుట్ట నదీ నదాలు చరాచర జీవులన్నింటినీ పూజిస్తూ వస్తున్నాడు మానవుడు. సకల సృష్టికి మూలం శక్తి అని గ్రహించి తనకు ఏర్పడే కష్ట సుఖాలకు కారణం శక్తి స్వరూపిణి అయిన పరదేవతేనని నమ్మి అటువంటి దేవతను సంతృప్తి పరిచేందుకు అనేక మార్గాల ద్వారా పూజిస్తూ మానవుడు తన భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నాడు. భారతీయ జీవన విధానంలో గ్రామ దేవత ఆరాధన విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. ఇది తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న గ్రామీణ సాంప్రదాయం. భక్తుల మనోభీష్టాలు నెరవేర్చేందుకు వెలసిన కొన్ని దేవతా రూపాలని గ్రామ దేవతలు అంటారు. వ్యాధుల నుండి రక్షిస్తూ పంటలను పచ్చగా ఉంచుతూ గ్రామాన్ని భూత ప్రేతాదుల నుండి రక్షిస్తూ జనాలను చల్లగా చూస్తూ గ్రామాలకు రక్షణగా పొలిమేరలో సదా కాపు కాస్తుండేవారే ఈ గ్రామ దేవతలు. ఈ బోనాలు సమర్పించడం ఆషాఢమాసంలో ఆదివారం గురువారం ప్రత్యేకంగా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. శుభకార్యాలు చేసే ముందు గ్రామ దేవతలను సందర్శించి వారికి మొక్కులను సమర్పించి వారి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఓం శ్రీమాత్రే నమః. మరో భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.